ముందు వీడియోలో చెప్పినట్టు తిరుత్తని అయిపోయిన తర్వాత మేము తిరుపతిలో ఆల్రెడీ చెక్ఇన్ చేసిన పద్మశాలి సత్రంలోకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మాకు దర్శనం ఉంది, తిరుపతి దర్శనం. అండ్ దానికి ఆ నెక్స్ట్ డేకి 2 డేస్కి సరిపడా క్లాత్స్ అని ఒక సూట్ కేసులో పెట్టి రిమైనింగ్ అన్నీ కూడా మేము ఆ రోజే నైట్ తిరుపతి లాకర్ రూమ్లో పెట్టేసి వచ్చాము. నేను అది ఏమీ కూడా రికార్డ్ చేయలేదు. అండ్ ఆ రిమైనింగ్ లగేజ్ అంతా నేను, దుర్గా, మా అన్నయ్య అలిపిరి మెట్రో దగ్గర ఫ్రీ లగేజ్ కౌంటర్లో పైకి పంపించేసాము. మాకు దర్శనం అయిపోయాక అక్కడ మేము రూమ్కి చెక్ఇన్ చేయాలి. సో మేము వెంటనే దర్శనానికి వెళ్ళిపోవాలి కాబట్టి మాకు అదే వే దొరికింది. పైకి వెళ్ళిన తర్వాత మేము తిరుపతి దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం చాలా బాగా జరిగింది. బట్ అక్కడ మాకు ఒక పెద్ద స్కిట్ జరిగింది. అవన్నీ మేము ఎప్పుడేమీ చెప్పదలుచుకోలేదు. అండ్ దుర్గకి మాత్రం హెయిర్ మొక్కు, తను గుండు మొక్కుకుందనమాట. వాళ్ళ మమ్మీ మొక్కారు తనకి. సో అందుకే తను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా గుప్పిళ్ళు ఇచ్చేయాలి అని చెప్పేసి దండం పెట్టుకుంది. సో ఎప్పుడు వెళ్ళినా మేము కత్తెరలు ఇస్తాము. మేము ఆ రోజు మార్నింగ్ 6 కల్లా మేము రూమ్ వెకేట్ చేసి దర్శనానికి వెళ్ళి దర్శనం నుంచి బయటికి వచ్చి మేము రూమ్ లగేజ్ తీసుకొని మళ్ళీ మేము రూమ్ చెక్ఇన్ చేసేసరికి మాకు ఈవినింగ్ 6 అయింది. మేము అదే గెటప్పుల్లో అంతే తిరిగాము. దర్శనం అయిపోయాక మేము గుప్పిళ్ళు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే మాకు ఛాన్స్ లేదు. మా మమ్మీ అక్కడ ఎటన్నా ఆయన దగ్గరికే వెళ్తుంది కాబట్టి ఇంకా అలాగే ఇద్దామని చెప్పింది. దుర్గ 3 గుప్పిళ్ళు, నేను జస్ట్ 3 కత్తిరలే ఇచ్చాను. కానీ దర్శనం మాత్రం మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను ఒక హాఫ్ శారీ మీద అంతసేపు అంత జర్నీ చేస్తూ ఉండడం అనేది సీరియస్లీ అది ఫస్ట్ టైము. సో ఇవన్నీ నాకు గుర్తుండిపోవాలి అన్నట్టే ఇవన్నీ. అండ్ నెక్స్ట్ డే మాకు గరుడ సేవ ఉంది. సో నెక్స్ట్ వీడియోస్ అని గరుడ సేవ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.